హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ థింక్ అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నా. అబ్బా, టైం అయితే ప్రజెంట్ 5:50 అయితే అయింది. ఊబర్ ఆన్ చేసుకున్నా. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. ప్రజెంట్ నేను కూకట్పల్లిలో లేను, ఎస్ఆర్ నగర్లో అయితే ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచే డ్యూటీ స్టార్ట్ చేశాను. జస్ట్ ఇప్పుడే ఆర్డర్ వచ్చింది, మోటో సేవర్ ఆర్డర్. 7.5 కిలోమీటర్స్కేమో 70 ఎంతో వచ్చింది అమౌంట్. అయితే నేను సరిగా చూడలేదు అనుకోండి. సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చిన నేను కాల్ చేద్దాం. నేను నిలబడిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అయితే ఉంది. బట్ యూటర్న్ రండి అంటే లేదు, నాకు రోడ్ దాటడం చేత కదని చెప్పింది. సో మనమే యూటర్న్ తీసుకుని అవతలకి వెళ్దాం. సో నేను కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాను. మళ్ళీ ఎక్కడికన్నా వస్తుందో మళ్ళీ అక్కడికే రమ్మంటుందో చూడాలి. వచ్చింది రండి. ఓటీపీ చెప్పండి. 8962. ఓకే, ఎక్కండి. అబ్బో, ఇంత బరువు ఉంది ఏందండి ఇది? ఓకే, వెళ్దామా? సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అరే 9.6 కిలోమీటర్. వామో, ముందేంద్రా నాయన, మొత్తం రెడ్గా అయితే ఉంది రోడ్డు. సో ఇక లేట్ చేయకుండా రప్ప వెళ్ళిపోదాం మనం అయితే ఇక్కడి నుంచి. ముందు నాకు చాలా ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. ముందుగా ఫ్లైఓవర్ ఉంటుంది అక్కడ. సో గాయస్, ఈరోజు మన రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. పైన చూడండి, ట్రైన్ అయితే పోతుంది, గూడ్స్ ట్రైన్. మరి ఇక్కడ కూడా గూడ్స్ పోతుంది. మొత్తం అవతల ఒకటి పోతుంది, యువతల ఒకటి పోతుంది. ఓ, ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది గాయస్ ఈ టైంలో. చాలామంది ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ని వదిలి ఇంటికైతే వెళ్ళిపోయారు. అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఉందిగా. బట్ ఉన్న కొంతమంది కూడా ట్రాఫిక్ చాలా ఉంది. థ్యాంక్ యూ. సో నిన్నటి నుంచి ఇది ఫస్ట్ రైడ్ అనమాట. నాకు చేతికి క్యాష్ వచ్చింది. నిన్న అన్ని రైడ్లు చేశా కదా, మొత్తం ఆన్లైన్ పేమెంట్ వచ్చింది నాకు. చూడండి, నాకు ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ నేను గాజుల రామారాం దగ్గర అయితే ఉన్నాను అనమాట. సో 2 కిలోమీటర్స్ పికప్ అని చూపించి యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత 3 కిలోమీటర్స్ అయితే అయిందనమాట. అది 3.1 కిలోమీటర్స్. సో వెంటనే నాకైతే కస్టమర్ కాల్ చేశాడు, వస్తున్నారా అని చెప్పేసి. సో నేనేమన్నా అంటే మీరు అక్కడ వెయిట్ చేస్తా అంటే నేను వస్తా అని చెప్పిన. సో కస్టమర్ అయితే వెయిట్ చేస్తా అని చెప్పినాడు. అందుకోసం అని చెప్పి పికప్కి వెళ్తున్నా. మళ్ళీ ఎస్ఆర్ నగర్కి అయితే పడింది ఆర్డర్. అది జస్ట్ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చినా మళ్ళీ ఎస్ఆర్ నగరే పడింది ఆర్డర్. అవతల కస్టమర్ అయితే వెయిట్ చేస్తున్నాడు రోడ్ అవతల. నేను యువతలో ఉన్నా. యువతల నుంచి అవతల దాటడానికి కోసం సుమారు 2 మినిట్స్ అయితే అవుతుందన్నమాట. ఈ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి నా యాల్ది. ఈసారి పోతాయి, ఇంకా ఎవడొచ్చినా ఆగేది లేదు. బ్రో ఓటీపీ బ్రో 464. ఓకే, ఎక్కువ బ్రో, వెళ్దాం బ్రో. 12 కిలోమీటర్స్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో గాయస్, ప్రజెంట్ నేను ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నా. అమ్మ బాబాయ్, 109 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక రైడ్ అయితే వచ్చింది నాకు, పార్సల్ అంట. ఇది ఎక్కడుంది? ఎస్ఆర్ నగర్. ఓకే, అవతల సైడ్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ రైడ్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ నుంచి గాజుల రామారాంకి అయితే వెళ్ళాను. సెకండ్ రైడ్ అక్కడి నుంచి గాజుల రామారాం నుంచి మళ్ళీ ఎస్ఆర్ నగర్కి అయితే వచ్చేసాను. ఎవడ్రా ఈ తీరు ఫాస్ట్ పోతున్నాడు అసలు. సో ఇప్పుడు మనకు థర్డ్ రైడ్ అయితే వచ్చింది నిజాంపేట్కి. ఎస్ఆర్ నగర్ టు నిజాంపేట్. ఏదో పార్సల్ చూపించింది నాకు, చూద్దాం ఏముంటుంది అక్కడ పార్సల్.
వానమ్మ, నేను ఆవుదుడు అనుకున్నా, చూసి కుక్క అది. పికప్ లొకేషన్కి అయితే వచ్చిన, కాల్ చేద్దాం ఒకసారి తనకి. మీట్ ఎట్ డోర్ అంట, ఇది ఇంతే ఫ్రెండ్స్. ఊబర్లో పార్సల్ అయితే వచ్చింది కదా, సో ఇదే అనమాట ప్యాకేజ్ అయితే. ఇప్పుడే పికప్ చేసుకున్నాను నేను. పికప్ చేసుకున్న తర్వాత చూస్తే 17 కిలోమీటర్స్. అరే నాయన, ఎక్కడుంది ఇది? అబ్బో, మియాపూర్ బొల్లారం రోడ్కి అయితే ఉంది. $50 minutes. ఓరి నాయన, అనవసరంగా పిక్ చేసా అనిపిస్తుంది నాకైతే, బట్ చూద్దాం. ఎస్ఆర్ నగర్ టు మియాపూర్ 17 కిలోమీటర్లకు గాను మనకు వచ్చిన అమౌంట్ ఇది. Much later. గాయస్, చాలా డేంజర్ అయితే పడ్డారు వాళ్ళు. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఈ వెనక నుంచి వెహికల్స్ ఏం రాలేదు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నారా, సచివ సెక్రటరియట్ దగ్గర అయితే ఉన్నాం. బట్ మన కస్టమర్ అయితే ఫోన్ లేపుతలేడు. అయ్యా, హలో, ఉన్నాడో మరి లేడో మన కస్టమర్ అయితే తెలియదు. కానీ ఒకటి స్కూటీ, ఇంకొకటి వచ్చేసి అపాచీ RTR 160 అనుకుంటా. టైం అయితే 10:23 అయితే అయ్యింది. చలి బీభత్సంగా ఉంది అసలు. ఈరోజు నేను జాకెట్ వేసుకురావడం మర్చిపోయినా. యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయలే కదా, ఎస్ఆర్ నగర్ నుంచి స్టార్ట్ చేసిన. సో ఇటు చూడవచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది లొకేషన్ అయితే. ప్రస్తుతం మనం సెక్రటరియట్ ఏరియా దగ్గర ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో సెక్రటరియట్ వెళ్ళిపోయింది, రైట్ సైడ్లో మొత్తం మనకు హుస్సేన్ సాగర్ ఉంది. ఇప్పుడు ముందు చూస్తే ఇక్కడ ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం ఫుడ్ కోర్ట్స్, అలాగే వాటర్. అక్కడ దూరంలో జాయింట్ వీల్ ఏమంటారు దాన్ని, అది కూడా అనిపిస్తుంది నాకు. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గార్డెన్స్, లెఫ్ట్ సైడ్లో మనకు ప్రసాద్ ఐమాక్స్ కూడా ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూ. ఈ రైడ్ వచ్చేసి మనకు ఆదర్శ్ నగర్ అంటే బిర్లా టెంపుల్ దగ్గర నుంచి బోరమండ దగ్గరికి అయితే పడింది అనుకుంటా. థ్యాంక్ యూ బ్రో. ఎస్ఆర్ బ్లాక్స్ అండ్ గేమ్స్ మొత్తానికైతే 78 రూపీస్, 82 రూపీస్ అయితే వచ్చాయి. ఇంచుమించు 8-9 కిలోమీటర్లు అనుకుంటా. మన ఇంటికి దగ్గర అయితే అని చెప్పేసి వచ్చేసిన. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కూకట్పల్లి ఆర్డర్లు వస్తే యాక్సెప్ట్ చేసుకుంటా, లేకపోతే లేదు. ఇంకా నిన్నటి నుంచి చూస్తున్నా రోడ్డు నిండా జనాలు, అసలు బ్యాగులు పట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఫ్యామిలీ చూడండి. అదే నేను వై జంక్షన్ దగ్గర అయితే ఉన్నా, అంటే బాలానగర్ మెట్రో స్టేషన్ ముందు. ఇక్కడ చూడండి అసలు ఏమన్నా జనాలా, బాబా. నాకు తెలిసే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయిందని అనుకుంటున్నా. ఎంతమంది తెలుసా అసలు. నిన్న 11 గంటలప్పుడు కూడా జనాలు ఫుల్ ఉన్నారు రోడ్డు మీద. ఈరోజు చూడండి అంతా రోడ్డు మీద పిల్లల్ని ఎత్తుకొని, అబ్బో పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని. ఇదంతా సంక్రాంతి ఎఫెక్ట్ అనమాట. నాకు తెలిసి హైదరాబాద్లో సగానికి సగం మంది ఖాళీ అయిపోతారు. ఎందుకంటే చాలామంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట హైదరాబాద్లో. ఎంతమంది చూశారు కదా అసలు. ఇక్కడ మెట్రో స్టేషన్ ఇక్కడ ఎవరు ఉండరు. ఇంకా మనం ముందుకు వెళ్ళామనుకోండి, కూకట్పల్లి మెట్రో స్టేషన్, అలాగే KPHB సైడ్ అసలు పగలు కూడా అంతమంది కనపడరు మీకు. అంతమంది అయితే ఇప్పుడు కనిపిస్తారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది నా రూమ్. చూడండి అక్కడ ఎగ్జాక్ట్గా 11 అయితే అయింది టైము. సో ఇంకా ఇంటికైతే వచ్చేసిన నేను. ఈరోజు కిలోమీటర్లు వచ్చేసి మనం తిరిగింది 178, అంటే 90. ఇది దగ్గర 100 కిలోమీటర్లు తిరిగినాం ఈరోజు మనం. ఇలా 80 అనుకోండి, 75-80 కిలోమీటర్స్ అయితే తిరిగినాం ఈరోజు మనం.
అందుకు కానీ మనకు వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా, మీకు లైవ్లో చూపిస్తా చూడండి. అర్నింగ్స్ సాటర్డే 11వ తేదీ 5 గంటల 25 నిమిషాలు ఆన్లైన్లో ఉన్న 8 ట్రిప్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 679 రూపాయలు వచ్చినాయి. అందులో 35 రూపీస్ అయితే మనకు ఇన్సెంటివ్స్ అయితే ఇంక్లూడ్ అయినాయి. సో గైస్ ఇంకా ఇంట్లోకి వెళ్ళి తిని పడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. సెలవు. బాయ్ బాయ్, గుడ్ బాయ్.